శనివారం మంచిర్యాలలో ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీసులకి సిపి పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 13న పోలింగ్ నుంచి ఈవీఎంలు భద్రతా కేంద్రానికి తరలించే వారికి అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ బూతుల వద్ద వివాదాలు సృష్టించాలని ప్రయత్నించే వారిని అదుపులోకి తీసుకోవాలని అన్నారు. ఓటర్లని ప్రభావితం చేసేవారిని కూడా అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ అశోక్, ఏసీపీ ప్రకాష్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఏ ఛానల్లో ఉంది, ఆ ఛానల్లో మీరు ఏ ఛానల్లో మీకు అన్ని క్లియర్గా ఇచ్చినారు, ర్యాండమ్గా చెక్ చేసుకోవాలి. తర్వాత పోలింగ్ స్టేషన్స్ రూట్స్, ఆ రూట్స్లో మీరు ఒకసారి మీకు సస్పిషియస్ అనిపిస్తే ఎవ్రీథింగ్ ఓకే, దిస్ ఇస్ రూట్ ఎవ్రీథింగ్ ఓకే, ఈ కలర్స్ అని మనం చెక్ చేస్తాం. లేకపోతే మళ్ళీ ఒకసారి పీడీతో చెక్ చేయించుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము మంచిర్యాలలో బ్రీఫింగ్ సెషన్ పెట్టుకున్నాము. ఎలక్షన్స్ ఇంకా 48 అవర్స్ ఉంది. ఈ 48 అవర్స్ ముందు ఏం చేయాలి, మేము ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు, మా ఆఫీసర్స్ ఇంటరాక్షన్, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్లో వాళ్ళకి మన ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా సరిగా అర్థం కాలేదా, అర్థమైనాయా, ఎంతవరకు అర్థమైనాయి, ఏమేమి చేయాలి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాల్సిన బాధ్యత ఉంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఎవరు యాక్ట్ చేయాలి అనేది వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడ ఈ యొక్క బ్రీఫింగ్ సెషన్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనము 1.5 months నుంచి మనం ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్లో నడుస్తున్నామో అవన్నీ చేస్తూ ఈ వరకు వచ్చాము. దిస్ ద ఫైనల్ డే, ఫైనల్ మ్యాచ్ ఆడాల్సింది. దీనికి ముందుగానే ప్రిపేర్డ్నెస్, మెంటల్లీ, ఫిజికల్లీ ప్రిపేర్డ్నెస్ ఎంతవరకు ఉంది, మనము లాజిస్టికల్గా ఎంతవరకు ప్రిపేర్డ్ అయినాము, కమ్యూనికేషన్ పరంగా ఎంతవరకు ప్రిపేర్డ్ అయినాము, తర్వాత ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఇవాళ ముందుగానే ఫోర్సీ చేసి దాని వరకు ఎంతవరకు లా అండ్ ఆర్డర్గా ప్రిపేర్ అయినాము, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సంబంధించి కూడా ఎంతవరకు ప్రిపేర్ అయినాము, ఎలా ప్రిపేర్ అయ్యాము, సో ఎలా మనము డిప్లాయ్మెంట్ చేసుకున్నాము, ఈవీఎంస్ తీసుకుపోవడము, దాని తర్వాత అక్కడ ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ ఎంత జాగ్రత్తగా ఇక్కడ సేఫ్గా మళ్ళీ డిఆర్ సెంటర్కి తీసుకొచ్చే వరకు, లాస్ట్ ఈవీఎంస్ లోపల స్ట్రాంగ్ రూమ్లో ఉండి సీల్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత కూడా కొంత అవుతుంది. అంతవరకు ఎవరికి రెస్పైట్ లేదు, రెస్ట్ లేదు. దాంట్లో భాగంగా వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేయడానికి, వాళ్ళకు కావాల్సిన బ్రీఫింగ్ ఆన్ ది పాయింట్స్, డూస్ అండ్ డోంట్స్ అవన్నీ ఇవ్వడానికి, మొరాల్ బూస్ట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అన్నీ డిస్కస్ చేసాము. మా మెన్నంతా ఆఫీసర్స్తో పాటు మెన్నంతా క్లియర్గా వాళ్ళకి అర్థమైంది, క్లారిటీ ఉంది, వాళ్ళు చేస్తారని నమ్ముతూ ఈరోజు ఈ యొక్క బ్రీఫింగ్ సెషన్ని ముగించడం జరిగింది. దాంట్లో భాగంగా డీసీపీ అశోక్ అండ్ ఆల్ మై ఏసీపీస్ ఇక్కడ వచ్చున్నారు. అందరూ లాస్ట్ మెన్, ఈవెన్ కానిస్టేబుల్ వరకు కూడా ఇక్కడ వచ్చున్నారు. వాళ్ళందరికీ ఏం చేయాలనేది అన్నికి క్లారిటీ వచ్చింది. ఇంకా వాళ్ళందరూ రేపు ఈ రోజు నుంచి ఇక్కడ ఇంకా గేటప్ అయి 13వ తారీఖు అంతా మన మంచిర్యాలలో ఎంటైర్ కమిషనరేట్లో ప్రశాంతంగా జరగాలని, పబ్లిక్ కూడా మీరు ప్రశాంతంగా ఉండి ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి మీరందరూ మాకు సహకరిస్తారని కోరుతూ, ఇక్కడ మంచిర్యాల మొత్తం ఈ యొక్క మంచిర్యాల యొక్క డిస్టిక్లో LWE అనేది డెసిగ్నేట్ చేయబడింది కాబట్టి ఇక్కడ పోలింగ్ టైమింగ్ 7 to 4 మాత్రమే ఉంటుంది, నాట్ 6. సో 7 to 4 వరకు ఉంటుంది. అందరు పబ్లిక్ని గమనించి మీరు ఎంత అందరు త్వరగా వచ్చేసి ఈ 4 లోపలనే వేస్తాం. 4 తర్వాత నేను వచ్చాను అంటే కూడా అలో చేయరు. ఎట్లయితే ఎగ్జామినేషన్ హాల్లోకి ఒక టైమింగ్ తర్వాత 10 అంటే 10 తర్వాత అలో చేయలేదు, అట్లా అలో చేయరు. ఇక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఒక 5 నిమిషాలు అనేది ఇంతకుముందు మనం ఇచ్చింది ఎగ్జామినేషన్ అలో చేయడానికి, కానీ ఇక్కడ 5 నిమిషాలు కూడా ఇవ్వలేదు. సో 4 అంటే 4 ఖచ్చితంగా అయిపోతుంది. మీరు 4 లోపల మీరు ప్రెమిసిస్లో వరకు వచ్చేసి లైన్లో ఉంటే అది కూడా మీకు కూడా అలో చేస్తారు. ప్రెమిసిస్ బయట ఇంక 4 తర్వాత అయిపోయిన తర్వాత గేట్ క్లోజ్ చేసిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు అలో చేయాలని బయస్ మాత్రం చేయకూడదు. అది ఎలక్షన్ వైలేషన్ కిందకి వస్తుంది. ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం తూచా తప్పకుండా పాటించాలి. మేము కూడా తూచా తప్పకుండా ఎలక్షన్ గైడ్లైన్స్ పాటిస్తాం.